కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై కేబినెట్ తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా తీర్మానం చేసింది. కొత్త రాజధానిగా సిఆర్డీఏ చట్టం పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని నిర్ణయించింది. ఎల్లుండి అసెంబ్లీలో 4 గంటల పాటు రాజధాని అమరావతిపై చర్చ పెట్టి తీర్మానించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని చరిత్ర ప్రజలకు తెలియజేయాలని కేబినెట్లో సీఎం చంద్రబాబు అన్నారు. ఇక ఇదిలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేబినెట్లో ప్రస్తావిస్తారు సీఎం చంద్రబాబు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే ప్రజలకు పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందన్నారు. ఇక మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆదాయంలో 99% జీతాలకే సరిపోతుందన్నారు. కేంద్రం నుంచి వచ్చే సాయం వడ్డీలకే సరిపోతుందన్నారు. ఇక ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మెరుగైన సంక్షేమం అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజధానిగా అమరావతి చట్టబద్ధత సవరణ బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లుగా సీఎం తెలిపారు. భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చకుండా ఉండేందుకు తీర్మానం చేస్తామన్నారు మంత్రి పార్థసారథి. దీనిపై రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అమరావతిపై చర్చ పెట్టి తీర్మానించాలని కేబినెట్ నిర్ణయించినట్లుగా మంత్రి తెలియజేశారు. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ అమరావతిని మార్చడానికి ప్రయత్నం చేయని విధంగా, ఎందుకంటే పర్మనెన్సీ ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అనేది పర్మనెంట్గా ఉండాలి తప్పితే ఇప్పుడు అటు ఇటు మార్చడం సబబు కాదనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా తీర్మానించి పంపించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించాం. చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఏది కావాలి ఇది అదనపు జాగ్రత్త తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ దురుద్దేశమో లేకపోతే విద్వేషమో లేకపోతే రాజకీయ కారణాలు ప్రాంతీయ దురుద్దేశమో లేకోకుండా ఇటువంటి చర్యలు తీసుకోకూడదు. పర్మనెంట్గా అమరావతి ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యమైన అన్ని మార్గాలను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. భవిష్యత్తు